హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చిన్నీస్ వరల్డ్. ఈరోజు అయితే టేస్టీగా అండ్ సింపుల్గా కాజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మసాలా కోసము ఒక టమాటా, ఒక ఇంచు అల్లము, 5-6 జీడిపప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా పెరుగు వేసేసి మిక్సీ అయితే చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసి ఇది అయితే పక్కన పెట్టేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇందులో నేను చూపిస్తున్న ఈ మసాలాస్, రా మసాలాస్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి లైట్గా కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే కొంచెం మనకి ఎంత కావాలంటే అంత కాజు అయితే వేసేసుకోవాలి. కొంచెం అవి కలర్ మారితే చాలు, ఎక్కువసేపు వేగితే మళ్ళీ మాడిపోతాయి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇంకా అందులో అయితే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసేసి వేసేసుకోవాలి. ఇంకా వీటిని కొంచెం మెత్తగా అవ్వాలి, కొంచెం కలర్ మారాలంతే, అలా వేపుతూ ఉండాలి. వేగిన తర్వాత 3 to 4 మినిట్స్లో అయితే వేగిపోతాయి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. ఇంకా ఇవైతే కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా వీటిలోనైతే కొంచెం మనము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా దాంట్లో వేసేసాం కాబట్టి. ఇంకా ఉల్లిపాయలు ఈ స్టేజ్లో సరిపోతాయి. ఈ మాత్రం వేగితే ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసాను. ఇంకా బాగా ఇంకా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దీనిలోనే మనం కావాల్సినవన్నీ వేసుకోవాలి మరుగుతున్నప్పుడే వరుసగా. ఇదైతే ధనియాల పౌడర్, తర్వాత ధనియాల పౌడర్ వేసేసుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసాను, కారము ఒక ఫుల్ టీ స్పూన్ వేసాను, తర్వాత జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోద్ది, ఎక్కువ వేస్తే బాగుండదు. తర్వాత దీంట్లో చేసిన గరం మసాలా, ఇంక ఇవన్నీ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి నీట్గా అది ఇంకా ఆయిల్ బయటికి వచ్చే వరకు ఇంకా సిమ్లో అలా వేగుతూ ఉండాలి. మనమైతే మూత పెట్టుకుంటే ఫాస్ట్గా కొంచెం అయితే కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అలా కాసేపు వదిలేస్తే ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది. ఒకసారి చూసారా దగ్గర పడింది. ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ అయితే మూత పెట్టుకొని కాసేపు అయితే ఉంచుకోవాలి. ఇంకా దగ్గర పడిపోవాలి, ముద్దలాగా అయిపోవాలి దగ్గరికి. ఇంకా ఆయిల్ ఇలా తేలుతుంది కదా, అలా ఇంకా మొత్తం దాని నుంచి సపరేట్ అయిపోద్ది అనమాట. అప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి 4 మినిట్స్కి అయితే చూసారా ఎంత దగ్గర పడిపోయిందో. బాగా ఇది ఆయిల్ బయటికి తేలినంత వరకు బాగా వేగితేనే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. కంప్లీట్గా ఆయిల్ బయటికి రావాలి. నేనైతే ఈ పన్నీర్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది 200 గ్రామ్స్, 95 రూపీస్. ఈ సైజ్ అయితే కట్ చేసుకుంటే సరిపోద్ది. మరీ పెద్దగా ఉన్నా చిన్నగా కట్ చేస్తే కలిసిపోతాయి, అసలు ఇరిగిపోతాయి. పెద్దగా ఉంటే లోపల పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. చూసారా ఆయిల్ అయితే ఎంత బాగా నీట్గా అయితే బయటకు వచ్చేసింది. పేస్ట్లోని అస్సలు లేకుండా పేస్ట్ నుంచి అయితే సపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఇంకా కంప్లీట్గా ఈ ముద్ద అయితే వేగినట్టే. ఇందులో ఇప్పుడు వాటర్ వేసి ఇంకా వాటర్లో నుంచి వాటర్ పేస్ట్కి పట్టేసి మళ్ళీ ఆయిల్ బయటికి తేలినంత వరకు అయితే వేపాలి. మనం ముందు ఆయిల్ బయటికి తేలినంత వరకు వేపకపోతే ఇంకా కూర కొంచెం పచ్చి పచ్చిగా వాసన వస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా వేగిపోయింది కాబట్టి ఇంకా పచ్చి వాసన అనేది రాదు. ఇప్పుడు వాటర్ అయితే ఎక్కువ ఉంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇందులోనైతే కొంచెం ఇంకా దగ్గర పడింది చూసారా, కొద్దిగా అయితే వాటర్ ఉంది. ఈ వాటర్ అయితే సరిపోద్ది పన్నీర్ వేగడానికి, అది ఉడకడానికి. ఎందుకంటే ఆ కొద్దిగా వాటర్ పన్నీర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. పన్నీర్కి అయితే ఎక్కువ వాటర్ అవసరం లేదు. అది స్టీమ్లో అయినా కొద్దిసేపు ఉన్నా అది బాయిల్ అయిపోద్ది. ఇదంతా అయితే ఒక్కసారి కలిపేసుకొని పన్నీర్ విరగకుండా జాగ్రత్తగా, పన్నీర్ మధ్యలో గరిటె వెళ్ళకుండా జస్ట్ ఆ రసంతో పన్నీర్ ముక్కల్ని కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్లో చూసారా కొంచెం దగ్గర పడింది. ఇంకొంచెం దగ్గర పడాలి, ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడు దాకా ఉంటే సరిపోద్ది. ఇంకొక 2 మినిట్స్లో అయితే సరిపోద్ది. ఇంకా క్యాప్ పెట్టేసి ఉంచాను. చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, బయటకు వచ్చింది. ఇంకా సరిపోద్ది. మాత్రము కలిపినప్పుడు మాత్రం జాగ్రత్తగా పన్నీర్ ముక్కలు విరగకుండా మాత్రం కలుపుకోవాలి చూసుకొని. విరిగిపోయాయి అంటే అస్సలు బాగుండదు. ఇంకా ఫైనల్గా అయితే పన్నీర్ కర్రీ, కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు చూసారా ఎంత సింపుల్గా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అంత బాగా వచ్చింది చూసారా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది.
ఫైనల్గా అయితే పన్నీర్ అయితే కర్రీ రెడీ అయిపోయింది. కాజు పన్నీర్ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా చేయొచ్చు. మీకు పన్నీర్ ఎలా తయారు చేయాలో రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా తెలియజేస్తాను. ఈరోజు మీ డిన్నర్ ఏంటో కూడా కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎవరికైనా సింపుల్గా వంట చేసిన వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. గార్డెన్కి సంబంధించిన టిప్స్, వంటకు సంబంధించిన టిప్స్ ఏవైనా కావాలంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను మీకు కంపల్సరీగా అయితే క్లియర్ అయితే చేసేస్తాను. బాయ్ బాయ్.